ఇంట్లో ఎన్నిసార్లు చేసినా గుడిలో తిన్న పులిహోర టేస్ట్ రావట్లేదని బాధపడకురు. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్ ప్రసాదం పులిహోర. సింపుల్ అండ్ ఈజీ వేలే చెప్తా. ఇంట్లో తిన్న తర్వాత జబర్దస్త్ ఉందని చెప్తారు. అరే ఒకవేళ చెప్పకపోతే నువ్వు పోయి చెప్తులే సరే గానీ ఒక పాన్ లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్ లో వాసన వచ్చే వరకు మంచిగా రోస్ట్ చేసుకోండి. సర్లే చేసుకుంటాంలే. అవి కొంచెం వేగగానే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అవి చిట్పట్ అనగానే ఒక మిక్సీలో వేసుకొని భూచక్రం లెక్క తిప్పేసి అనుష్కలిక పౌడర్ కొట్టుకోండి. తర్వాత నానబెట్టుకున్న పిడికెడు చింతపండును వేసుకొని ఒక కడాయిలో వేసుకోండి. అరే ఇది ఎలా ఉంది? గుళ్ళో కొడతాడు టెంకాయ, నువ్వే నా గుండెకాయ. అందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు కలుపుకుంటే ఇట్లా దగ్గరికి అయిపోతుంది. ఉండకాయ బెండకాయ అనుకుంటే మధ్యలో చేసిన అంటే కోసేస్తాను. వద్దురా. 2 కప్పుల బియ్యం ని వండుకొని చల్లార్చుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ ని వేసుకోండి. సన్నుష్కలిక కొట్టుకున్న పౌడర్ వేసుకోండి. మొత్తం కలిసిపోయేలాగా చేతులతో మంచిగా కలుపుకోండి. అరే ఇదిగోరా నిమ్మకాయలు. ఇవి ఎక్కడివి? రోడ్డు మీద పడున్నాయి, తీసుకొచ్చా. పాగలోడ దిష్టి తీసిన నిమ్మకాయలు నడువిడికెళ్ళి ఏడ దొరికినవయ్యా సామి. తల్లిగాని ఒక ప్యాన్ లో కొంచెం నూనె పోసుకొని పీడికడు పల్లీలు వేసుకోండి. అవి కొంచెం వేగగానే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వాటితో పాటు 5-6 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ. వావ్ మంచి వాసన వస్తుంది. నీకు వాసన ఏంది? అన్ని వస్తాయి. అవి వేగగానే సీద తీసుకొచ్చి మన అన్నం వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇంతే అండి, సింపుల్. మంచిగా అనిపిస్తే చేసుకొని తినేయండి. ఏం చూస్తున్నావు? దాయిగా పోయి తిందాం.